భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతుంది. గోదావరి నీటి మట్టం 53.50 అడుగులకు చేరింది. 14.45 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తూ ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రహదారులపై వరద నీరు పోరెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి, దుమ్ముగూడెం, చెర్ల స్టేట్ హైవే రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి బుర్గంపాడు రహదారిపై కూడా రాకపోకలు నిలిచాయి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి భారీగా వచ్చి చేరుతుంది వరద నీరు. నీటితో మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మధు, వాస్తవంగా గత రాత్రి నుండి మూడవ ప్రమాద హెచ్చరిక అనేది మనకు ఫోర్స్ లో ఉంది. అయితే రాత్రి నుండి కూడా భద్రాచలంకు సంబంధించినటువంటి యొక్క వరద అనేది ఒక నియంత్రణలో ఉన్నదని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా లేదు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఆ యొక్క వరద యొక్క నీటి మట్టం కూడా తగ్గింది. మూడవ ప్రమాద హెచ్చరికను వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 52.8 అడుగులుగా చేరింది. అయితే వరద కొద్దిగా తగ్గినా, నిలకడగా ఉన్నా తగ్గినా కానీ ఆ యొక్క దానికి సంబంధించినటువంటి పర్యవసానం మొత్తం ప్రజల మీద పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా స్తంభించి, రవాణా మొత్తం కూడా స్తంభించి అని చెప్పుకోవచ్చు. భద్రాచలం టు సారపాక రోడ్డు వచ్చేటువంటి రోడ్డు మాత్రమే ఓపెన్ గా ఉంది. దాంతో పాటు దాని పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాజేడు కావచ్చు, చెర్ల కావచ్చు, ఆంధ్రాకు సంబంధించిన ప్రాంతాలు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ద్వారాలు మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా స్తంభించినాయి. కొన్ని ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాల్లో కూడా కొద్దిగా అవకతవకలు అంటే సకాలంలో అందించలేదని కొంతమంది ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించినటువంటి ఐటీడీ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సకాలంలో వాళ్ళకి అందించాలని చెప్పడం జరిగింది. వైద్య సదుపాయాలు ముఖ్యంగా కావాల్సింది వైద్య సదుపాయం కాబట్టి వైద్య సదుపాయం కోసం అని చెప్పి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అంటే ఎటువంటి విష జ్వరాలు కనుక రాకుండా శానిటేషన్ సిబ్బంది అంటే పారిశుద్ధ్య కార్మికులు కూడా పూర్తి స్థాయిలో చేశారు. ఆర్డీఎఫ్ సిబ్బంది కావచ్చు, మరియు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అనునిత్యం అంటే నాకు తెలిసి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలకడగా ఉంది. ఇంకా తగ్గేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పైనుండి వచ్చేటువంటి వరద కూడా తగ్గింది. దానివల్ల కొద్దిగా భద్రాచలం తేరుకుందని చెప్పుకోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మొత్తం కూడా ఇక్కడనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.